ఇక ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్. ఇప్పటికే 60% పనులు పూర్తయినట్టుగా తెలిపారు. 72 ఏళ్లుగా ఖైరతాబాద్ లో మహాగణపతి ఉత్సవాలు జరుగుతుండగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తైన మహాగణపతిని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి నాటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు. మహాగణనాథుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తారని, భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. వడ గణేష్ దగ్గర కూడా ఉన్నాం. దాదాపుగా ఇది 72వ సంవత్సరం కూడా విజయవంతంగా కూడా వినాయకుని కూడా నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కూడా దాదాపుగా 60% పనులు మాత్రం పూర్తయ్యాయి. ఏదైతే దీనికి ఐరన్ సంబంధించిన వర్క్ మొత్తం కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. దాదాపుగా 72వ సంవత్సరం 62 ఫీట్ల వినాయకుని కూడా ప్రతిష్టాపన చేస్తున్న కూడా గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా ఆ దేవుడు అంటే వినాయకుడు గణేష్ నమూనా మాత్రం ఈ విధంగా ఉంటుంది. మధ్యలో మాత్రం వినాయకుడు ఉంటారు. ఆ ఎడమ వైపు కూడా సోమనాథ్ జ్యోతిర్లింగ దేవత కూడా ఉంటుంది. మళ్ళా కుడివైపు కూడా ఇప్పటికే కల్కి మాత అమ్మవారు కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఆలయ అంటే గణేష్ ఉత్సవ కమిటీ కూడా ప్రధానంగా తెలియజేశారు. ఉదయం నుంచి సాయంత్రం సమయం వరకు కూడా ఇక్కడ నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. మరో విధంగా చూసుకుంటే ఏదైతే అంటే దాదాపుగా ఇప్పటికే ఇక్కడ అంటే ప్రతి ఏడు కూడా ఈ ఉత్సవ కమిటీ కూడా అందరు కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు ఈసారి ఫీట్ పెంచాలి, గతంలో ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా కమిటీ నిర్ణయించుకొని కూడా వాళ్ళు ఇది నిర్మాణం చేపడతారు. ఇప్పటికే కూడా దాదాపుగా దీనికి పెట్టిన ఖర్చు ఎంత, అసలు ఇంతవరకు అంటే ఎన్ని రోజుల నుండి ప్రారంభించారు అనే దానిపైన కూడా పూర్తి వివరాలు కూడా మనతో ఇక్కడ కన్వీనర్ సందీప్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇదైతే నిర్జల ఏకాదశి అంటే గత నెల ముందు నుండి 25వ తారీఖు నుండి మేము స్టార్ట్ చేసినాము. 3 నెలలు దీనికి సమయం పడుతుంది వినాయకుడు తయారు చేయడానికి. గత 25వ తారీఖు నుండి తయారు చేసినాము. దీనికి దాదాపు కంప్లీట్ వెల్డింగ్ పని, షెడ్ పని అయిపోయింది. ఇప్పుడు వెల్డింగ్ పని ఉంది. వెల్డింగ్ పర్సెంట్ 60% ఉంది. ఇంకా 40% వెల్డింగ్ పని అయిన తర్వాత మట్టి రాజస్థాన్ నుండి మట్టి తెప్పించినాము. ఒక దాదాపు 1000 బ్యాగుల మట్టి వచ్చింది రాజస్థాన్ నుండి. ఆ మట్టి వచ్చిన తర్వాత గడ్డి వస్తుంది. గడ్డి తర్వాత వరి గడ్డి వస్తుంది, వరి పొట్టు వస్తుంది, జూట్ నార, అట్లాంటి మిశ్రమాలతో 5 మిశ్రమాలతో వినాయకుని తయారు చేస్తాము. ఇది దాదాపు 60% అయిపోయింది. ఇది వినాయక చవితికి ఎప్పటిలాగానే మనం 3 రోజుల ముందు కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు స్టీల్ అనేది 18 నుండి 20 టన్నుల స్టీల్ తెచ్చినాము. ఇంకా 2-3 టన్నుల స్టీల్ పడుతుంది. మరి భగవంతుడు ఈ సంవత్సరము మనం 71 సంవత్సరాల నుండి 71 రూపాయలు ఇక్కడ భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సంవత్సరం మాత్రం పంచముఖ సంకటహర మహాగణపతిగా నామకరణం చేసినాము. ఒకవైపు జ్యోతిర్లింగము, ఇంకొక వైపు కాళికామాత, అట్లా మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటుండు. ఈ సంవత్సరం భారీ 69 అడుగుల వినాయకుడు ఉంటుండు. ఈ గణేష్ మనం ఈ వినాయకుని ఉత్సవాలకు ఇక్కడ వచ్చి భక్తులు ఏదైతే కౌంటర్ పెట్టినాము, కౌంటర్లో ఇచ్చే ఈ భక్తులు విరాళాలు దాంతోనే చేస్తాం మనము. ఈ గత సంవత్సరం 1.5 కోటి దాటి 1 కోటి పైన అయింది. ఈ సంవత్సరం కూడా 1.5 కోటి దాటొచ్చని అనుకుంటున్నాము. దాని గురించి ఇక్కడ నుండి భక్తులు ఇచ్చే కట్నాల కానుకలపైనే ఖైరతాబాద్ భారీ గణనాథుడు తయారవుతాం. విరాళాలు మనకు ఖైరతాబాద్ వినాయకుడి వాళ్ళకి ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. ఓన్లీ అడ్వర్టైజ్మెంటింగ్ వస్తుంది. అడ్వర్టైజ్మెంటింగ్ ఇక్కడ భగవంతునికి దానికి వచ్చినది ప్లస్ ఇక్కడ వచ్చే భక్తులదే మెయిన్. భక్తులు ఇచ్చే కట్నాల కానుకలు అడ్వర్టైజ్మెంట్ రెండే మనకు భారీ ఎక్కడి నుండి రావు. ప్రభుత్వ సహకారం ఎప్పటికి ఉంటుంది మాకు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వ సహకారం, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, వాటర్ వర్క్స్ అన్ని డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది. 1954 సంవత్సరంలో స్వర్గీయ శంకరయ్య గారు, సింగల్ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్ ఉండే. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఒక్కడుగుతో మొదలుపెట్టిండు ఇక్కడ. ఇదే బిల్డింగ్లో మనము ఒక్కడు లోపల ఉన్నది ఇప్పటికి ఉంది విఘ్నేశ్వరుడు. ఒక్కడుతో స్టార్ట్ చేసి అడుగు పెంచుతూ 11 అడుగుల వినాయకుడు మధ్యలో పెట్టినాం. దాని తర్వాత 15 అడుగుల వినాయకుడు బయటకు వచ్చింది. అట్లనే 71 సంవత్సరాల నుండి అడుగు పెంచుతూ గత సంవత్సరం 72 అడుగుల వినాయకుడు కూడా చేసినాము. ఈ సంవత్సరం మాత్రం మనకి ఇక్కడ ఇబ్బంది కాకుండా 69 అడుగుల వినాయకుడు తయారు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే లక్షలాది మంది వినాయకుని దర్శించడానికి వస్తారు.
ఆ వచ్చే వాళ్ళకు కూడా మేము దయచేసి చెప్తున్నాను, మీరు వచ్చి ప్రశాంతంగా భగవంతుని దర్శించుకోవచ్చు. కోరికలు తీర్చే విఘ్నేశ్వరుడు, ఖైరతాబాద్ వినాయకుడు. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ వినాయకుల పనులు కూడా దాదాపుగా 60% కూడా పూర్తయినాయి. ఇక్కడ కూడా అంటే దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటూ వస్తున్నాం. అడుగు పెంచుకుంటూ కూడా ఇప్పటికే ఏకంగా 60 అడుగులు కూడా చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఇది ఆలయం అంటే ఉత్సవ కమిటీకి సంబంధించిన కన్వీనర్ కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా గణేష్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి అంటూ కూడా ఇప్పటికే ఆలయ ఉత్సవ కమిటీ కూడా తెలియజేస్తున్నారు. భక్తులందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్, అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.